కాపాడుకుందాం, ప్రజల్ని కాపాడుకుందాం, విలువల్ని కాపాడుకుందాం, భావి తరాన్ని కాపాడుకుందాం. బతికితే ఛత్రపతి శివాజీ లాగా బతకాలి, చస్తే సంభాజీ మహారాజ్ లాగా చావాలి. బతికితే శివాజీ మహారాజ్ లాగా ధర్మం కోసం పోరాడి చచ్చిపోవాలి, పోరాడి బతకాలి. చనిపోవాల్సి వస్తే ధర్మాన్ని మార్చుకోకుండా ప్రాణాన్ని తృణప్రాయంగా చర్మాన్ని ఒలిచివేసిన, మనుగుడ్లు పీకి వేసిన, నాలుకని పెరికి వేసిన నా తల్లిని నేను మార్చుకోను, ఇది నా ధర్మం, నా తల్లిని చెప్పినటువంటి సంభాజీ మహారాజ్ యొక్క పోరాట స్ఫూర్తి, త్యాగ స్ఫూర్తి శివాజీ సేనకి ఆదర్శమని ఎవరైనా పెద్దలు సంస్థలు ఎవరైనా మర్చిపోయి ఉంటే సలహాగా భావించకుండా ఈ అందరి యొక్క సహకారంతోనే, ఇది ఏ ఒక్కరి యొక్క శ్రమ కాదు, ఏ ఒక్కరి యొక్క సహకారం కాదు, అందరూ అన్ని హిందూ సంఘాలు ఈరోజు ఏబీవీపీ స్ఫూర్తి ర్యాలీ కూడా చేపట్టారు. సంతోషం. అందరం కలిసికట్టుగా ఈరోజు రేపు ఏప్రిల్ 5వ తేదీ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరగబోయేటువంటి హనుమాన్ శోభాయాత్ర ఇంతకే 10 ఇంతలు ఆ రోజు బైక్ ర్యాలీ ఉంటుంది సుబ్బారెడ్డి స్టేడియం నుంచి 10 ఇంతలుగా తరలి రావాలి. హిందువులు ఈ దేశంలో ఎవరిని తిట్టక్కర్లేదు, ఎవరిని కొట్టక్కర్లేదు, అందరం కలిసికట్టుగా కలిసి నడిస్తే చాలు, సమస్యలన్నీ అవే చుట్టుకుపోతాయి. ధర్మద్రోహం పారిపోతారు, హిందువులు కలిసి నడిస్తే చాలు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క శివాజీ సేవకి పిలుపునిచ్చి మేము అడగగానే వారి వీడియో ద్వారా వారి అభిమానుల్ని, వారి ఫాలోవర్స్ ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యేలాగా చేసినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారికి రాధా మనోహర్ దాస్ గారు, అభయ హిందూ సేన నుంచి రాధా మనోహర్ దాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శక్తి వాహిని తెలంగాణ అధ్యక్షురాలైనటువంటి మౌనికా శుంకర గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. RYS ఛానల్లో వారి వీడియోని ఛానల్లోనే పోస్ట్ చేసి నెల్లూరు కార్యక్రమాన్ని పాల్గొనమని చెప్పారు. నోతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కస్తూరి శ్రీధర్ గారు న్యూస్ అఖండ అని పెట్టి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి కస్తూరి శ్రీధర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక మంది వారి సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా వారికి పిలుపునిచ్చారు. వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డీజే వాహనాలు, ప్రచార రథాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు గీతా వైభవ్ ట్రస్ట్ నుంచి నజీర్ బాషా గారు భగవద్గీత కోసం పుట్టింది ఇస్లాం అయినా ఈ ప్రపంచానికి మార్గదర్శకం చేసేది భగవద్గీత అని నమ్మి గీతా వైభవ్ ట్రస్ట్ పేరుతో అనేక మంది పిల్లలకి భగవద్గీత బోధిస్తూ వారందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి కావలి, ఆత్మకూరు, గూడలి, కోట, గూడూరు, ఎక్కడెక్కడి నుంచో ఒంగోలు నుంచి వచ్చారు, రాయుడుపేట నుంచి వచ్చారు. కలిసి చెప్తుంటే కన్నీళ్ళు వస్తా ఉన్నాం. మీ అందరికీ పేరున పాదాభివందనం చేసుకుంటూ శివాజీ సేన మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని, మీరు ఇచ్చినటువంటి ఆదరణ, మీరు చూపించినటువంటి ఈ యొక్కటన్నీ కూడా ఇవన్నీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మన ఎవరికి కాదు, మన అందరికీ కలిపింది శివాజీ మహారాజ్. కాబట్టి మీరు ఇచ్చినటువంటి విజయాన్ని అహంకారంగా కాకుండా మరింత ప్రోత్సాహంగా తీసుకొని ధర్మరక్షణలో శివాజీ సేన మరింత ముందుకు పోతుంది కూడా తెలియజేస్తూ, ఎవరైనా మర్చిపోయింటే అది అన్నిగా భావించదని కూడా కోరుకుంటూ ఉన్నాం. ప్రసాదాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఏబీవీపీ సోదరులు, రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు సాయం ఎక్కడ కనబడితే అక్కడ స్వయం సేవకు ఉంటాడు అన్నటువంటి దానికి నిదర్శనం ఈరోజు కార్యకర్తలందరూ కూడా కార్యక్రమంలో పనిచేశారు. మనం చూసేటువంటి ప్రతి పని వెనుక ఒక కార్యకర్త ఉన్నాడు, ఒక దాత ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రణామం చేసుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై భవానీ, జై భవానీ, జై శివాజీ.
మన్నించాలి. మరొకరికి పతంగి శ్రీనివాస్ గారు ఏ ధార్మిక కార్యక్రమం జరిగినా గాలిపటాలు ఎగరేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి ఆయన, కానీ కైట్స్ అసోసియేషన్ పేరుతో గాలిపటాలు శివాజీ ఫోటో వేసి, శివాజీ సేన పేరు వేసి గాలిపటాలు ఎగరేస్తూ అందరినీ ఉత్సాహపరిచినటువంటి పతంగి శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సంస్థలు పాల్గొన్నారు. ఒకరు వాళ్ళు వీళ్ళు అనలేదు. సింహపురి మొత్తం సింహ గర్జన చేసింది. కాషాయం కదిలింది. కాషాయ ప్రవాహమై నెల్లూరు నగర వీధులు పులకించిపోయాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందరి సహకారం భవిష్యత్తులో సంవత్సరానికి ఒకసారి శివాజీ జయంతి చేసి ఊరుకుంటే కార్యక్రమాలకి ప్రయోజనం లేదు. శివాజీ చూపిన మార్గంలో నడిచినప్పుడు, శివాజీ స్ఫూర్తిని కొనసాగించినప్పుడు, మన ఇంటి పక్కనో మన వీధులలో ధర్మానికి సమస్య వచ్చినప్పుడు, ఆలయానికి సమస్య వచ్చినప్పుడు, గోమాతకి సమస్య వచ్చినప్పుడు మనం నిలబడగలిగినప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని మనం కొనసాగించినట్టు. కాబట్టి అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, 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 జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. जिंदाबाद, जिंदाबाद, शिवाजी सेना जिंदाबाद, 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 शिवाजी सेना जिंदाबाद, 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 शिवाजी सेना जिंदाबाद, 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 शिवाजी सेना जिंदाबाद. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరికీ చెప్పినటువంటి సమయానికి ప్రారంభించడంలో చిన్న చిన్న పొరపాట్లున్నా, లేకపోతే కొంతమందికి అవకాశం ఇచ్చడాన్ని ఈరోజు శివగర్జన తెప్పించాలి. శ్రావణి అక్క గారికి మా వైపు నుంచి మన్నించమని అడుగుతున్నాం. వచ్చే శివగర్జన చెప్పించాల్సి ఉంది. నాగ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరొక పిల్లవాడు కూడా. కానీ కార్యక్రమంలో కొంచెం వేగంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్న ఏమైనా జరిగితే అనేది భావించవద్దు. పొరపాట్లు ఏమైనా ఈ కార్యక్రమంలో జరుగుంటే వాటికి బాధ్యత మాది. ఈ కార్యక్రమంలో విజయం ఏమైనా జరిగితే అది సమాజానికి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోటోలు తీసుకోవచ్చు. లైట్లు ఆపేసారా? లైట్లు విగ్రహానికి లైట్లు కనెక్షన్ తీసేసారా? జనరేటర్ కాసేపు పంచమని చెప్పాలి. రండి.